మేమందరం ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నామండి. మార్నింగ్ 7 o'clockకి మేము సీతక్క దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ అక్కని కలవడం జరిగింది. సో మేమందరం ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ సార్ కానీ అలాగే గౌరవ అధికార ప్రతినిధి కానీ అందరినీ కలవడం జరిగింది. మా సమస్య ఏంటంటే గురుకులం నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా అంటే మాకు ఓరల్గా ట్రిప్ వాళ్ళు చెప్పిన విధంగా డిసెండింగ్ ఆర్డర్లో పోస్ట్ అన్నీ ఫిల్ చేయాలి. గురుకుల లైబ్రరీ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ అలాగే ఇప్పుడు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇలా ఫిల్ చేస్తే కింద ఏదైతే టీజీటీ ఉందో ఆ టీజీటీలో చాలామంది దాదాపు 3000 పోస్టులు ఫిల్ అవుతాయి. అయితే డైరెక్ట్గా నిన్న ఏం జరిగింది, మొన్న ఒక 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే పీజీటీ రిజల్ట్ ఇచ్చారు. ఈ పీజీటీలో ఎవరైతే పీజీ క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యారో వాళ్ళు రేపు జేఎల్డిఎల్ వస్తే దాంట్లో జాయిన్ అయిపోతారు. అప్పుడు ఈ పీజీటీలో పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్ అయిపోతాయి. సో మేము గవర్నమెంట్కి నిన్నటి నుంచి మేమందరం ఒకటే చెప్తున్నాం, ఏమని అంటే ఈ పీజీటీ అపాయింట్మెంట్ అనే రాజకీయ స్టంట్ని ఆపివేసి మాకు లైబ్రరీయన్ కానీ పీజీటీ వాళ్ళకి కానీ టీజీటీ వాళ్ళకి కానీ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ డిఎల్ వాళ్ళని ఫిల్ చేయాలి, తర్వాత జేఎల్ని ఫిల్ చేయాలి, తర్వాత పీజీటీని ఫిల్ చేయాలి, తర్వాత పీజీటీని ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసినప్పుడు మాత్రమే రాసిన ప్రతి అభ్యర్థి కూడా మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినాము. అలాగే నోటిఫికేషన్ వచ్చినాక కనీసం మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వలేదు. ఎగ్జామ్ రాయడానికి టైం అడిగినా కూడా అట్లయినా మేము చదువుకొని దూర ప్రాంతాల నుండి వచ్చి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మేము రిజల్ట్ కోసం 7 నెలలు ఎదురు చూసినాము. ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఒక 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థమైతలేదు. రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకున్న గత ప్రభుత్వాన్ని ఓడించి ఇప్పుడు మా కోసం మా నిరుద్యోగుల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అన్నకు నేను చెప్పేది ఒకటే మాట, అన్న మీరు అదే మాట నిలబెట్టుకోండి. ఒకే మాట అన్నా మీరు ఏదైతే ఇవాళ రేపు పోస్టింగ్లకు మీరు కాల్స్ చేస్తున్నారో మీరు కాల్స్ చేస్తుంటే మా ప్రతి ప్రాణం కూడా అంటే మాకు అసలు బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుందన్న. కష్టపడి చదివినాము, పిల్లల్ని వదిలేసుకొని మా ఫ్యామిలీని వదిలేసుకొని మాకు కూడా జాబులు వస్తాయి అనే ఆశతో చదివినాము. ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చే అవకాశం మీకు ఉందన్న. జస్ట్ ఇక్కడ ఏమైందంటే కోఆర్డినేషన్ మిస్ అయింది. ట్రిప్కున్న గవర్నమెంట్ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ మిస్ అయ్యి మాలాంటి వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ రోడ్ల మీద పడే అవకాశం వస్తుంది. రోడ్డు మీద పడిన ప్రతి నిరుద్యోగి నీకు వ్యతిరేకవాదిగా మారే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క వ్యతిరేకవాది ఒక్కొక్క కుటుంబాన్ని తయారు చేస్తాడు. ఇది గవర్నమెంట్కి మంచిది కాదు. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి అన్న. మేము మిమ్మల్ని నమ్ముకున్నాము. మీరు రేపు ఏదైతే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారో ఆ అపాయింట్మెంట్ వెంటనే ఆపేసి ఇక్కడ టీజీటీ నుండి మీరు డిఎల్ నుంచి మీరు ఫిల్ చేస్తే డిఎల్ కానీ తర్వాత జేఎల్ కానీ తర్వాత పీజీటీ కానీ తర్వాత టీజీటీ కానీ ఇలా ఫిల్ చేయండి అన్న. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మా ఇళ్లలో మీ ఫోటోని పెట్టుకొని మీరే దేవుడిని పూజ చేస్తామన్నా. నేను ఇక్కడ మేము ఇప్పుడు మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీరు అందరూ షేర్ చేయండి. ఈ వీడియో వైరల్ కావాలి. ఇది నా ఒక్కదాని మాట కాదండి, ఇక్కడున్న నిరుద్యోగుల దాదాపు 3000 మంది కుటుంబాల మాట ఇది. రేవంత్ అన్న ఒకటే మాట చెప్తున్నాను, మీరు డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడం ఎలాగో ఒక్కసారి ట్రిప్తో మీరు సంప్రదించి ఆ ట్రిప్ వాళ్ళు చెప్పిన మాట ఒక్కసారి మీరు వినండి అన్న. మేము నిన్న ట్రిప్కి వెళ్ళాము, అక్కడ ధర్నా చేసినప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు ఏమంటున్నారంటే మీరు వీడియోల కోసం ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు. అన్న వీడియోల కోసం ధర్నాలు చేయాలంటే మీ గాంధీ భవనో లేకపోతే మాకు మీ ట్రిప్ అవసరం లేదన్నా. ఏ గార్డెన్లో కూర్చున్నా ఏ బస్ స్టాండ్లో కూర్చున్నా మేము వీడియో చేసుకునే కెపాసిటీ మాకు ఉంటుంది. మేము చదువుకున్న వాళ్ళము. కానీ మేము వీడియోల కోసం రావట్లేదన్నా. మేము మా ఉద్యోగాల కోసం మా బతుకుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజు మేము బయటికి వెళ్ళి సంపాదించుకుంటేనే బతకగలుగుతాం. మా రోజువారి జీతాలు కూడా మా జీవితాన్ని మేము ఇంటికి రాయి కట్టుకోవాలి అంటే మేము 10,000 సంపాదించాలండి. ఈ 2 రోజుల మా జీతం కట్టే కదన్నా. మేము ఈ 2 రోజుల జీతం కనీసం మా పిల్లలకు పాలు కొనుక్కోవడం కన్నా పనికొస్తాయన్నా. కొంచెం మా మీద దయచేసి ఆలోచించండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్లో మీరు గురుకుల నుండి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ అది ఏ నోటిఫికేషన్ అయినా కూడా మీరు డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిల్ చేయాలి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. సో ప్రజలందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోని వైరల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది చెప్పే లాస్ట్ మాట.